ప్రతి పండగ ఇలా ఇద్దరమే ఒంటరిగా జరుపుకోవాలంటే ఏదోలా ఉందండి. కానీ మేము ఎప్పుడు పిల్లలు లేరని ఒకరినొకరైతే అస్సలు నిందించుకోలేమండి. ఎందుకంటే నేను ఆయనను బాధపెట్టినా, నన్ను ఆయన బాధపెట్టినా బాధ అనేది మాకే కదండీ! ఇంకా నాకు నువ్వు, నీకు నేను ఇద్దరం ఒకరికొకరం. మనమిద్దరమే హ్యాపీగా ఏదైనా చేసుకోవాలి. ఇప్పుడు మనకు లేరు పిల్లలు అనంటే, ఇప్పుడు ఈ టైంలో మనం పిల్లల్ని చూసుకునేంత కేపబుల్ కాదేమో! అందుకే ఆ దేవుడు మనకింకా పిల్లలివ్వలేరు. కాకపోతే ఎప్పటికివ్వరు అనేది కాదు. మనకే సమయంలో పిల్లలు కలగాలో ఆ టైంకే కలుగుతారు. అంతవరకు నన్ను నువ్వు బాధ పెట్టకు, నువ్వు నేను బాధ పెట్ట అనేదైతే ఉంటదండి మా ఇద్దరి మధ్యలో. కానీ చాలా బాధ అనిపిస్తది అప్పుడప్పుడు. కానీ మేము ఒకరికొకరం అయితే బాధ అనేది అస్సలు చూయించుకోము. ఎందుకంటే ఇప్పుడు ఏదన్నా అంటే ఆయన బాధపడతాడు. నన్నేదన్నా నేను బాధపడతా కదా! దానివల్ల మేమిద్దరమే హ్యాపీగా ఉండలేకపోతాం. పండగ రోజు ఇల్లంతా డిస్టర్బెన్స్ క్రియేట్ అయిపోతది కదా! అందుకని జెప్పేసి. ఇంకా నా బాధ అయితే ఎవరితో చెప్పుకోలేను గాబట్టి మీతో అయితే షేర్ చేసుకుంటున్నా అండి. అంతే. హ్యాపీ న్యూ ఇయర్.